భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం. అర్జునుడు పలికెను, ఓ ప్రభు, మీ రూపాన్ని మనసులో ఉంచుకుని ప్రేమతో పూజించే భక్తులు మీకు ప్రియమైన వారా, లేక కళ్ళకు కనిపించని రూపం లేని నిశ్శబ్దమైన దైవతత్వాన్ని పూజించేవారు మీకు ప్రియమైన వారా? శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, నన్ను ప్రేమతో నమ్మకంతో మనసారా పూజించే భక్తులే నాకు అత్యంత ప్రియమైన వారు. వాళ్ళు నన్ను ఎప్పుడు గుర్తు చేసుకుంటారు, నాలో ఏకాగ్రత పెడతారు. అలాంటి భక్తులు నాకు ఎంతో ఇష్టమైన వారు. నన్ను ప్రేమగా నమ్మకంతో ఏకాగ్రతతో పూజించే భక్తులే నాకు ఎంతో ప్రియమైన వారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఓ అర్జున, రూపం లేని గుణరహితమైన పరబ్రహ్మని ధ్యానించడము మంచిదే, కానీ అది చాలా కష్టం. కారణం, ఆ మార్గం చాలా నిర్దయమైనది. మనుషులు తమ శరీరము భావములు ఉన్న జీవులుగా ఉండడంతో అలా పరబ్రహ్మం మీద మనసు నిలబెట్టుకోవడం కష్టమే. అందుకే అర్జున, ఎవరైతే నన్ను ప్రేమతో ఆప్యాయతతో శ్రద్ధగా పూజిస్తారో, ఎప్పుడు నన్ను ధ్యానిస్తారో వాళ్లను నేను స్వయంగా రక్షిస్తాను. వాళ్లను జనన మరణ చక్రం నుంచి తప్పిస్తాను. అర్జునుడు పలికెను, ప్రభు, అలా భక్తి చెయ్యడం కుదరకపోతే, మీ ధ్యానం కుదరకపోతే మరి ఎలాంటి మార్గం? శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, ధ్యానం కుదరకపోతే నా కోసమే పని చెయ్యి. అది కూడా కుదరకపోతే నా కోసం పని చెయ్యాలని సంకల్పముంచు. అది కూడా కుదరకపోతే కర్మఫలాలను త్యాజించు. అంటే చేస్తున్న పనికి ఫలితం నాకు కావాలి అన్న ఆశ లేకుండా చెయ్యు. ఇది కూడా భక్తికి మార్గమే. నిజమైన భక్తుడు ఇలా ఉండాలి అర్జున. ఏ విషయము అతన్ని బాధించదు. అతనికి ఎవరిపైన ద్వేషం ఉండదు. సుఖంలో దుఃఖంలో సమబుద్ధితో ఉంటాడు. జయానికి అపజయానికి తేడా చూపడు. శత్రువైనా మిత్రుడైనా సమంగా చూస్తాడు. అతనికి సొంతమైనది పరాయి అయినది అన్న తేడా ఉండదు. ఆశలు కోరికలు అతనిని ఆక్రమించవు. అతని మనస్సు ఎల్లప్పుడూ శాంతంగా ఉంటుంది. అటువంటి భక్తుడు నాకు ఎంతో ప్రియమైనవాడు. చివరిగా శ్రీకృష్ణుడు గంభీరంగా పలికెను, అర్జున, ఎవరైతే మేమిద్దరం ఒకటే అన్న భావనతో నన్ను ఆశ్రయిస్తారో, నాలో శ్రద్ధ పెట్టి నన్ను ప్రేమిస్తారో, కపటము లేకుండా నా మీద నమ్మకంతో జీవించేవారు, వాళ్ళే నాకు నిజమైన భక్తులు. వాళ్ళంతా నాకు ప్రియమైన వారు. నేను వారికి ప్రియమైన వాడినే. భక్తి అంటే బాహ్యంగా పూజలు చేయడమే కాదు, మన హృదయంలో ప్రేమతో నమ్మకంతో దేవుణ్ణి విశ్వసించి జీవించడమే. ఏది పర్ఫెక్ట్గా చేయలేకపోయినా మనస్సు నిష్కల్మషంగా ఉంటే చాలు. ఆ శుద్ధమైన మనస్సే భగవంతుడికి అత్యంత ప్రియమైనది. ఇక్కడితో 12వ అధ్యాయం ముగుస్తుంది. భగవద్గీతలోని ముందు అధ్యాయాలను ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఇంకా అవి చూడకపోయుంటే వెళ్ళి ప్లేలిస్ట్లో కంటిన్యూగా చూసేయండి. నేను చేసే ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. తదుపరి 13వ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.